మీరు కానివ్వండి పంతులు గారు. అమ్మా, వచ్చే నెల వచ్చేసి శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘబహుళ విధియ అనగా దివి 31/1/2025 సంవత్సరం శుక్రవారం రాత్రి 11:52 శతభిష నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశమునందు చిరంజీవి దర్శనకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శరణ్యనిచ్చి వివాహం జరుపుటకు శుభప్రదముగా ఉన్నది. శతమానం భవతి పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రాంత సత్యాసందు వేదోక్తం పరిపూర్ణమాయుష్యవస్తు తదాస్తు. ఏం మాట్లాడవేంటి సమీరా? నేను మాట్లాడడం కాదు దర్శన్, అసలు నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు. పెళ్లి ముహూర్తాలు పెట్టారని చెప్పాను కదా. ఇదొక్కటే చెప్పావా? నేను నీకోసం, నీ ప్రేమ కోసం యూఎస్ నుంచి వచ్చినప్పటి నుంచి రోజుకొక కథ చెప్తూనే ఉన్నావు. నేను వింటూనే ఉన్నాను కదా. ఏమైనా అంటే అమ్మ అంటావు, నేను సీరియస్ అయితే అదిగో నీకు కోపం ఎక్కువ అంటావు. పోనీ చస్తాను అంటే ఇలా బెదిరించొద్దు అంటావు. నువ్వు నాకు కావాలి అంటావు. నన్నింకా ఎలా చావమంటావు దర్శన్? అది కాదు సమీర్. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. అసలు నీకేం అనిపించట్లేదా దర్శన్? నిజంగా ప్రేమించుంటే ఇలా మాట్లాడడానికి నోరు రాదు. బాధేస్తుంది దర్శన్, కానీ నువ్వంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నావు? బాధుంది సమీరా, కానీ నేనేం చెయ్యలేను. పోనీ నన్నేం చేయమంటావో అదైనా చెప్పు. సమీరా, నువ్వంటే నాకిష్టం. నిన్ను ప్రేమించిన మాట నిజం, కానీ మనం పెళ్లి చేసుకోవడం అయితే జరగదు. జరగదు అంటే 4-5 ఏళ్లుగా ప్రేమించిన నాకంటే ఆ శరణ్య ఎక్కువైపోయిందా నీకు? శరణ్యని నేను ఇష్టపడు, తన మీద మోజుపడు నేను ఈ పెళ్లి చేసుకోవటం లేదు. కానీ ఎందుకు తల వంచుతున్నానని నీకు అర్థమయ్యేలా చెప్పలేను. మా రోహిత్ అన్నయ్య చేసిన పని వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మనసులు ఎంత గాయపడ్డాయో, వాళ్ళిప్పటికీ ఎంత బాధపడుతున్నారో నేను చూస్తూనే ఉన్నాను. ఒకళ్ళ విషయంలో మా ఇంట్లో జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వకూడదని మా పెద్దమ్మ, నా కొడుకు నా మాట కాదనడు, అలాంటి పొరపాటు ఎప్పటికీ చెయ్యడు అని మా అమ్మ. నా మీద చాలా నమ్మకాలు పెట్టేసుకున్నారు. అన్నీ తెలిసి నేను అదే చేస్తే వాళ్ళంతా ఏమైపోతారు? చూడు సమీరా, మనకు కోపం వస్తే ఎదుటి వాళ్ళ మీద చూపిస్తాం. గిల్ట్ వస్తే ఆ పెయిన్ని మనమే ఫీల్ అవుతాం, ఎవరి మీద చూపించలేం. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అదే. నీ దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్ చేసే రైట్ కూడా నీకుంది. బట్ నీ దగ్గరున్న ఏ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. ఐ మీన్ సొల్యూషన్ లేదు. మనస్ఫూర్తిగా ప్రేమించిన నిన్నే వదిలేసుకుంటున్నాను. నువ్వు నన్ను మోసగాడు అనుకున్నా అదేం పెద్ద బాధ కాదు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే,
ఐఎమ్ సారీ. అండ్ ఐ లవ్ యూ. నాకు అర్థమైపోయింది. నువ్వుండగా నా ఆశలేవి నెరవేరు. నా జీవితం ఇంకింతే. రోహిత్, నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు ఇలా తాగుతూ ఉంటే ఆ, నువ్విలా తాగుతూ ఉంటే ఎలా రోహిత్? నిన్నే నమ్ముకున్న నా పరిస్థితి ఏంటి? నీకేమైనా నా గతి ఏంటి? ఇలా దొంగేడు బ్లాడోకే, దొంగేడు బ్లాడోకు, దొంగేడు బ్లాడోకే. నాకంతా తెలుసే, నాకంతా తెలుసు. నువ్విలా తాగి పడిపోతే ఆనందపడతాను గాని బాధపడేదాన్ని కాదు, భయపడేదాన్ని కాదు రోహిత్. ఎందుకంటే నువ్వు ఎంత అసమర్థుడివైతే నాకు అంత గ్రిప్లో ఉంటావు. నువ్విలాగే మత్తులో ఉంటూ నేను ఆ ఆనందం మీద పగ తీర్చుకోవడానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూనే వెళ్తాను. ఆస్తిలో నాకు రావాల్సిన వాటా రాదు అంటుందా? నీ దగ్గర సంతకం పెట్టించుకొని ఆస్తిని ఎలా రాబట్టుకుంటానో చూద్దు గాని వెంటనే లాయర్ని కలవాలి.